పండుగను పురస్కరించుకుని సారంగా హ్యాండీక్రాఫ్ట్ స్టోర్లో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు ఆకట్టుకుంటోంది. పండుగల ప్రాధాన్యతను భవిష్యత్తు తరాలకు అందించాలనే ఉద్దేశంతో ప్రతి ఏడాది సరికొత్త ఆలోచనతో బొమ్మల కొలువు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ ఏడాది గోదాదేవి చరిత్ర తెలిపే విధంగా బొమ్మల కొలువును ఏర్పాటు చేశారు. ప్రతి ఘట్టాన్ని చిన్న చిన్న బొమ్మలతో ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దారు. నమస్కారం అండి. అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు. చాలా అడ్వాన్స్గా చెప్తున్నాను. కారణం ఏంటంటే మనలో సగం మంది మన ఊర్లోకి వెళ్తాం. మన నాన్నమ్మ ఇంటికో, అమ్మమ్మ ఇంటికో, మన తాత ఇంటికో ప్రతి ఒక్కరు పిల్లల్ని తీసుకొని వెళ్ళాలి, ఊర్లోకి వెళ్ళాలి అన్నట్టుగా మన ఆలోచన ఉంటుంది. ఎన్ఆర్ఐస్ కూడా హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళు వాళ్ళ ఊర్లలోకి వెళ్తారు. సో ప్రతిసారి కస్టమర్స్ ఏమన్నారంటే, మీరు ఇంత బాగా చేస్తారు సంక్రాంతి సెలబ్రేషన్స్, కొద్దిగా ముందు ఒక 4-5 రోజులు ముందు పెడితే మేము కూడా చూసి ఆనందిస్తాం కదా అన్నట్టుగా అన్నారు. అందుకని ఈసారి మేము ముందుగానే సెలబ్రేషన్ స్టార్ట్ చేశామండి. మీరు బయట మేము పెట్టిన డిస్ప్లే థీమ్ మీరు చూస్తుంటే అందులో ఈసారి తీసుకున్న స్పెషల్ సబ్జెక్ట్ గోదాదేవి అండి. గోదాదేవి, శ్రీకృష్ణుడు, ఈ మొత్తం థీమ్ని తీసుకున్నాం. అందులో మీరు గోదాదేవిని, ఆవిడ తండ్రి ఏమంటారు పెరియాళ్వార్ గారు అప్పుడు వనంలో, పూల వనంలో చూసినప్పుడు, ఆయనకు అక్కడ దొరికినప్పుడు, అంటే భూమి పుత్రి అన్నట్టుగా అనుకొని ఆయన ఆవిడని స్వీకరించడం, సీతాదేవికి ఉన్న కనెక్షనే అనుకోవడం, రకంగా అలా అనుకోవడం, ఆ ప్రతి భాగం అంటే ప్రతి సీన్ని మనం ఇప్పుడు బయట మీరు పెట్టిన బొమ్మల కొలువులో చూడొచ్చండి. అమ్మవారు దొరకడం, మళ్ళీ అమ్మవారు ఎలా పెరుగుతారు, ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు జీవితాన్ని, ఆ ప్రతి భాగాన్ని అక్కడ చూపించాం. శ్రీకృష్ణుడితో ఆవిడ ఏమంటారు కోరిన అనుభూతి, అదంతా కూడా ఆ బొమ్మల్లో ఉందండి. అంటే మా తాత్పర్యం ఏంటంటే ప్రతిసారి ఒక కొత్త సబ్జెక్ట్ని మన పిల్లలకి, మన ఫ్యూచర్ జనరేషన్కి చూపించాలని. మన దేశంలో ఇప్పుడు రాముడి గుడికి జరుగుతున్న కార్యక్రమం కానివ్వండి, అక్కడ జరిగే అనుభూతి ప్రతి ఒక్కరికి ఎంత బాగా వస్తుందో, అంటే దేశంలో పెద్ద పెద్ద నాయకులు వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తున్నారు. మేము చేసే చిన్న పని మేము చేసే ప్రయత్నం చేస్తున్నాం. మేము ఇక్కడ ఇచ్చే ఎక్స్పీరియన్స్తో మన పిల్లలు
ఫ్యూచర్ జనరేషన్కి అసలు మనం ఏంటి, మన సాంప్రదాయం ఏంటి, మన కల్చర్ ఏంటి తెలియాలన్న మెయిన్ ఉద్దేశం అండి. ఐ హోప్ మన అందరి కస్టమర్స్కి మేము పడే ఏమంటారు ఆనందమైన కృషి నచ్చుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. ఏమన్నా మీ అడ్వైజ్లు కానీ ఇంకేమైనా చేయాలన్నట్టుగా ఉంటే ఖచ్చితంగా మాకు రీచ్ కండి, మాకు చెప్పండి. ధన్యవాదాలు.